డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఒకేసారి స్మోక్స్ ఎక్కువ వచ్చేసి అక్కడ నుంచి పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళందరూ కిందికి దిగుతూ కొద్దిమంది వీళ్ళు ఇద్దరు ముగ్గురు సహాయం చేస్తూ ఉన్నట్టు కనిపించింది. వెంటనే మేము వచ్చేసి ఇంకా ఎక్కువ మందిని ప్రోగేసుకుని అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ లోకల్ ఉన్న షాప్లో ఉన్న లాడర్స్ కానీ రోప్స్ కానీ వాటన్ని సాయం తీసుకొని వాళ్ళని ఒక్కొక్కరిగా వీళ్ళందరూ సాయంత్రం కిందికి తీసే ప్రయత్నం చేసాం. అందరినీ కిందికి తీసేయడం జరిగింది. తర్వాత తెలుసుకుంటే స్మోక్ ఒకేసారి వచ్చేసి ఆ క్లాస్ జరుగుతున్న సమయంలో బయటికి వెళ్ళలేని స్థితిలో ఉండడం వల్ల వాళ్ళు ఆ విండోస్ నుంచి ఒక్కొక్కరు తీయే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళందరినీ కూడా ఒక 60 to 70 అందాజ ఒక 80 మంది వరకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కిందికి తీసిన జరిగింది. ఆ కిందికి తీసే ప్రయత్నంలో కాలు జారి చిన్నగా స్లిప్ కావడం జరిగింది పిల్లలు. బట్ ఎవరు కూడా ఎటువంటి గాయాలేం ఎవరు కూడా ఎటువంటి చిన్న గాయం కూడా జరగలేదు. సో అది మెయిన్ రోడ్డు కావడంతో స్మోక్ కనిపించగానే డ్యూటీకి వెళుతూ ఉన్న ట్రాఫిక్ పోలీసులు సైతం రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా లోకల్లో షాపుల్లో ఉన్న చిన్న ల్యాడర్లు, స్టూల్స్ ఇలాంటి వాటి సాయంతో, రోప్స్ సాయంతో వాళ్ళను దించాము అని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే అందరినీ కాపాడారు. అటు పోలీసులు కానీ, ఇటు ఫైర్ సేఫ్టీ కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ లోకల్ ఎయిడ్స్ సాయం తీసుకుని రెస్క్యూ చేయగలిగారు. ల్యాడర్ వచ్చిన తర్వాత ఫైర్ సేఫ్టీ ఎక్స్టింగ్విషర్ వెహికల్తో పాటు ల్యాడర్ వచ్చిన తర్వాత పై అంతస్తులో ఉన్న వాళ్ళని సైతం సేఫ్గా కిందకి దించారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, ప్రాణాపాయం లేదు. సో అందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాము అంటున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ రిపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నీలగిరి బ్లాక్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనపై మనతో మాట్లాడడానికి డీసీపీ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సరే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏం గుర్తించారు? మొత్తం ఎంతమంది లోపల విద్యార్థులు? ఇది ఇప్పుడు కారణం ఏముంది, వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ ఐడియా కనిపిస్తుంది. కానీ ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ట్రాఫిక్ పోలీస్ తొందరగా ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ 80 మందికి రెస్క్యూ చేశారు. మన ఇన్స్పెక్టర్ జి సంజీవ్ పర్సనలీ ఇక్కడ వచ్చి మొత్తం 80 పిల్లలకి రెస్క్యూ చేసి దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకున్నారు. సో ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ జీ సంజీవ్, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్, ఫర్ డూయింగ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ టుడే. అంటే చాలా స్మోక్ కూడా బయటికి ఎగిసిపోయింది. ఆ సమయంలో ఎవరైనా విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారా? ఇనిషియలీ అంటే స్టార్టింగ్ స్మోక్ కానీ ఫైర్ కానీ చూసి పిల్లలు కొంచెం భయపడి కింద జంప్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడే మన జీ సంజీవ్ ఇక్కడ వచ్చి కామన్ సిటిజన్స్కి ప్లస్ మన హోమ్ గార్డ్స్, లా అండ్ ఆర్డర్ వాళ్ళకి గ్యాదర్ చేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చి రెస్క్యూ చేశారు. అది మొత్తం 10-15 మినిట్స్లో మొత్తం రెస్క్యూ చేశారు. ఓకే సార్, ఇప్పుడు మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినట్టు? ఇప్పుడు ఆల్రెడీ కంట్రోల్ అయింది. మిగతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మన ఎక్కడ సార్ ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? లిఫ్ట్ దగ్గర? ఇది నీలగిరి టవర్స్. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నడుస్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి ఆల్మోస్ట్ 80 మంది ఉన్నారు. అంటే ఫైర్ ఇక్కడ ఎట్లా జరిగింది, వాళ్ళ దగ్గర ఏమేమి ఎన్ఓసీస్ ఉందా లేదా వాళ్ళు లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సార్, అంటే ఈ నీలగిరి బ్లాక్ అనేది పూర్తిగా కంజెస్టెడ్గా ఉంది. ఎలాంటి ప్రమాదం జరిగినా విద్యార్థులు బయటికి పడే అవకాశం లేదు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అనేది కూడా ఒకటే ఉంది. ఇక్కడ ఇట్లాంటి లూప్-హోల్స్ గుర్తించి ఇప్పుడు హైడ్రా ఆఫీసర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఆల్ యాజ్ పర్ లా వాళ్ళు చూస్తారు, ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. ఇది ప్రస్తుతం మనతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంజీవ్ గారు ఉన్నారు. దాదాపు ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. దాదాపు ల్యాడర్ ద్వారా కూడా లోపలికి వెళ్ళి వారందరినీ బయటకు తీసుకొచ్చారు. సో ట్రాఫిక్ సిఐ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి లోకల్ ఎయిడ్స్ సాయంతో వాళ్ళందరినీ రెస్క్యూ చేశారు. కాబట్టి ట్రాఫిక్ సిఐని నేను అభినందిస్తున్నాను అంటూ డీసీపీ చెప్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే అందరినీ కాపాడారు పోలీసులు.